ప్రైజ్ ద లార్డ్. నేటి అనుదిన వాక్యము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై యుండును. ప్రియ దేవుని సంగమా, మనము దేవుని పిల్లలముగా ఈ ఆత్మీయ జీవితంలో ఇలాంటి స్థితి చాలా అవసరం. అదేమిటంటే, తోటి వారి యొద్ద ఒకరి పాపములు ఒకరు ఒప్పుకొని, ఆ పాపముల వల్ల కలిగిన ఒకరి బలహీనత కొరకు ఒకరి రోగము కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. అందువలన మన జీవితంలో దేవుని గొప్ప కార్యాలను, మేలులను చూడగలము. పాపక్షమాపణ కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందువలన సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరమని స్పష్టమవుతున్నది. కనుక నీవు ఇతర సంఘర్షలతో ఎడమొహం పెడమొహంగా మొసలుకుంటున్నావా, లేక ఐక్యత కలిగి దేవుని క్షమాపణ, స్వస్థత, రక్షణ పొందుకుంటున్నావా? నిన్ను నీవే పరిశీలించుకో, పరీక్షించుకో.